హాయ్ అండి, రైతు సోదరులకి నమస్కారం. ఏదైతే ఉందో మనము పోయిన వారము మిరప పంటలో వచ్చేసి వేరుకుళ్ళుడు రాకూడదు, వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కావాలి, తద్వారా సైడ్ బ్రాంచెస్ రావాలి, దాంతోపాటు మిరప తోట నీట్గా ఉండాలి, మంచి గ్రోత్ రావాలి, గ్రీనిష్గా రావాలి, బ్లాకిష్గా రావాలని చెప్పేసి గంభీర్ ప్లస్ అనేది మనం వేసుకోవడం జరిగింది. సో దానికి గాను ఒకసారి మనం చూడొచ్చు మొక్క ఎంత నీట్గా వచ్చిందో. ఇంత నల్లి అటాక్ అయినా కూడా మిరప మొక్క గ్రోత్ కానీ ఎక్కడ తగ్గలేదు, సైడ్ బ్రాంచెస్ కానీ ఇవన్నీ సైడ్ బ్రాంచెసే ఉన్నాయి. టోటల్గా చూడొచ్చు ఒకసారి, 1 2 3 4 5 6 ఇదైతే పెద్ద సైడ్ బ్రాంచ్, ఇది మొత్తం ఒక మొక్కలాగానే ఉంది. దానితో పాటు పైన గ్రీనిష్గా చూడొచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉందో. అలాగే వేరుకుళ్ళుడు సమస్య అనేది ఎక్కడా లేదు. సో సైడ్ బ్రాంచెస్ రావాలి, గ్రోతింగ్ రావాలి, తోట బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ గంభీర్ ప్లస్ వేసుకో అని చెప్పాను. చాలామందికి భూసారా కూడా వేసుకో అన్నాను. భూసారా కూడా వేసుకొని వాళ్ళు వేసుకోండి. గంభీర్ ప్లస్ వేసుకుంటే మాత్రం సైడ్ బ్రాంచెస్తో తోట సూపర్గా అయితే వస్తుంది, గ్యారంటీ అది.